హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఫ్రెండ్స్, నా యూట్యూబ్ ఛానల్ వచ్చేసి సురేఖ రేఖ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ఎవరన్నా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే నా యూట్యూబ్ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఈరోజు 2 టాపిక్స్ గురించి మీతో అయితే డిస్కస్ చేస్తాను ఫ్రెండ్స్. అదేంటంటే లాంగ్ వీడియోస్ బెస్టా, షార్ట్ వీడియోస్ బెస్టా అనేది ఫ్రెండ్స్. లాంగ్ వీడియోస్ అయితేనేమో మనకి మనీ రావాలన్నా, యూట్యూబ్ నుంచి మానిటైజేషన్ అవ్వాలి అంటే లాంగ్ వీడియోస్ కంపల్సరీగా పెట్టాలి ఫ్రెండ్స్. ఎందుకంటే యూట్యూబ్లో మానిటైజేషన్ అవ్వాలి అంటే లాంగ్ వీడియోస్ అయితేనే బెస్ట్. లాంగ్ వీడియోస్కి యూస్ వస్తేనే మానిటైజేషన్కి అప్లై చేసుకోవడానికి ఉంటుంది. దేనికంటే వాచ్ అవర్స్ అనేవి మనకి రావాలి కదా. సబ్స్క్రైబర్స్ అంటే ఎట్లాగో షార్ట్స్ వీడియోస్ అప్లోడ్ చేస్తాం కాబట్టి సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు మనకి పెరుగుతారు. లాంగ్ వీడియోస్కి ఏంటంటే మనకి వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వాలంటే మనం ఖచ్చితంగా లాంగ్ వీడియోస్ అయితే పెట్టాలి. షార్ట్ వీడియోస్ బెస్టా, లాంగ్ వీడియోస్ బెస్టా అంటే షార్ట్ లాంగ్ రెండు ఇంపార్టెంటే. లాంగ్ షార్ట్స్ రెండు ఇంపార్టెంటే. షార్ట్స్ వీడియోస్కి అయితేనేమో తొందరగా మనకి యూస్ వస్తాయి, మళ్ళీ సబ్స్క్రైబర్లు ఫాస్ట్గా పెరుగుతారు షార్ట్స్కి అయితే. ఎందుకంటే జనాలు మన వైపు చూడాలి మనం అంటే ముందు లాంగ్ వీడియోస్ పెడితే ఎవరు చూడరు ఎక్కువ శాతం. సో షార్ట్స్ వీడియోస్ అనుకో, షార్ట్స్లో స్క్రోల్ చేసేటప్పుడైనా ఏదన్నా వీడియో నచ్చిందనుకో ఆగి మరీ చూస్తారు. ఆ కంటెంట్ నచ్చిందంటే ఏమంటే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. అందుకని షార్ట్స్ వీడియోస్ అప్లోడ్ చేయాలి. అట్లా అని సబ్స్క్రైబర్లు ఒక్కళ్ళు ఉంటే సరిపోరు కదా, మనకి వాచ్ అవర్స్ కూడా కంప్లీట్ అవ్వాలి. వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వాలంటే మనకి లాంగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేయాలి. లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తేనే వాచ్ అవర్స్ కంప్లీట్ అవుతాయి. ఆ లాంగ్ వీడియోస్ వాళ్ళు చూసేదాన్ని బట్టి ఆ వ్యూ అనేది మనకి కౌంట్ అవుద్ది. ఆ కౌంట్లోనే వాచ్ అవర్స్ అనేవి మనకు వస్తాయి. సో కాబట్టి లాంగ్ షార్ట్ రెండు ఇంపార్టెంటే. మళ్ళీ రెండో విషయం ఏంటంటే మనం లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే షార్ట్స్కి అయితే ఏదో ఒక మ్యూజిక్ ఇచ్చి షార్ట్స్ అప్లోడ్ చేస్తాం. షార్ట్స్కి ఎక్కువ వాయిస్ ఓవర్ ఇయ్యం కాబట్టి షార్ట్స్ ఏదో ఒక మ్యూజిక్తో అప్లోడ్ చేస్తాం. లాంగ్ వీడియోస్కి మాత్రం కంపల్సరీగా వాయిస్ ఓవర్ అనేది ఇవ్వాలి. ఇస్తేనే మనకి జనాలు మన వైపు ఎక్కువ శాతం టర్న్ అయ్యే అవకాశం ఉంటుంది. మనం ఫేస్ చూపించగా లాంగ్ వీడియోస్కి మన వాయిస్ ఓవర్ ఇక ఏదో ఒక మ్యూజిక్ యాడ్ చేసాం అనుకో కంపల్సరీగా కాపీరైట్ అని పెడతాడు యూట్యూబ్ వాడు. ఇంక దానివల్ల మనకు ఉపయోగం ఏమి ఉండదు. ఆ వీడియోకి యూస్ వచ్చినా ఉపయోగం ఉండదు, వాచ్ అవర్స్ వచ్చినా అవి కౌంట్ అవ్వవు కాపీరైట్ క్లెయిమ్ పడితే. సో నేను చెప్పేదైతే ఒకటే, యూట్యూబ్లో ఇప్పుడు ఉన్న వాళ్ళు ప్రజెంటు లేదా కొత్తగా స్టార్ట్ చెయ్యాలి అనుకునే వాళ్ళకి నేను ఇచ్చే మంచి టిప్ ఇదే. ఫేస్ చూపించకపోయినా వాయిస్ ఓవర్ మాత్రం కంపల్సరీగా ఇవ్వండి. మళ్ళీ కంటెంట్ అనేది మంచిగా ఉండేటట్టు చూసుకోండి. కంటెంట్ బాగుండాలి, మన వాయిస్ క్లారిటీగా మంచిగా చెప్తేనే వాళ్ళకి జనాలకి నచ్చిద్ది. నచ్చినప్పుడు ఎక్కువ మంది చూస్తారు. వాళ్ళు చూసే కొద్ది ఇంకా ఎక్కువ మందికి మన వీడియో అనేది ఎక్కువ మూవ్ అవుతూ ఉంటుంది. సో ఫేస్ చూపించకపోయినా మాత్రం వాయిస్ ఓవర్ మాత్రం కంపల్సరీగా ఇవ్వండి. ఇస్తేనే మంచిది. షార్ట్స్ వీడియోస్కి కూడా వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు, కానీ చాలామంది షార్ట్స్కి మ్యూజిక్కే యాడ్ చేసి అప్లోడ్ చేస్తూ ఉంటారు. సో అదేం కాదనుకో, కానీ వాయిస్ ఓవర్ ఇస్తే ఇంకా చాలా చాలా బెస్ట్ నిజంగా అయితే. సో నేను చెప్పేదైతే ఒకటే, యూట్యూబర్స్కి మీరు మానిటైజేషన్ అవ్వాలి అన్నా, మనీ యూట్యూబ్లో ఎర్న్ చెయ్యాలి అన్నా వాయిస్ ఓవర్ మాత్రం కంపల్సరీగా ఇవ్వాలి. లాంగ్ వీడియోస్కి మనం ఇచ్చే వాయిస్ ఓవర్ బాగుండాలి, వీడియో కంటెంట్ బాగుండాలి, మనం మళ్ళీ వీడియో క్లారిటీ అనేది కూడా బాగుండాలి. వీడియో క్లారిటీగా ఉంటేనే బాగా మంచిగా చూస్తారు జనాలు. సో కాబట్టి ఫ్రెండ్స్, యూట్యూబ్ చేసేవాళ్ళు కంపల్సరీగా ఈ 3 విషయాలు జ్ఞాపకం చేసుకొని గుర్తుపెట్టుకొని యూట్యూబ్ స్టార్ట్ చేయండి. లాంగ్ వీడియోస్ షార్ట్లు రెండు అప్లోడ్ చేయండి. షార్ట్ అప్లోడ్ చేసి లాంగ్ వీడియోస్ ఆపినా వాచ్ అవర్స్ కౌంట్ అవ్వవు. మళ్ళీ లాంగ్ వీడియోస్ పెడతా షార్ట్లు ఆపినా మనకి సబ్స్క్రైబర్లు అనేవాళ్ళు పెరగరు. సో సబ్స్క్రైబర్స్ కావాలి ఫాస్ట్గా అంటేనే లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయాలి. వాచ్ అవర్స్ కావాలి మనకి, మానిటైజేషన్ తొందరగా అవ్వాలి అని అంటే మాత్రం లాంగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేయాలి కంపల్సరీగా.
రెండు ఇంపార్టెంటే. ఒకటి అది పెట్టి ఇది తర్వాత పెట్టుకుందాంలే అనేటట్టు ఉండొద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. చేసి ఇప్పటికి 1 ఇయర్ అయింది, 1.5 ఇయర్. నేను ఫస్ట్లో 3 మంత్స్ 4 మంత్స్ పెట్టాను వీడియోస్. కానీ తర్వాత మళ్ళీ వీడియోస్ పెట్టడం ఆఫ్ చేశా. 6 మంత్స్ 7 మంత్స్ మళ్ళీ వీడియోస్ అప్లోడ్ చేయలేదు. వచ్చిన వాచ్ అవర్స్ మొత్తం పోయాయి మళ్ళీ నాయి. మళ్ళీ 6 మంత్స్ 7 మంత్స్ తర్వాత నేను యూట్యూబ్లో మళ్ళీ వీడియోస్ అప్లోడ్ చేయటం స్టార్ట్ చేశా. వితిన్ 1 మంత్ 2 మంత్స్కే నాకు 1K సబ్స్క్రైబర్స్ అయ్యారు. నిజంగా చాలా అంటే చాలా ఆశ్చర్యం వేసింది నాకే. అప్పుడు 3 మంత్స్ 4 మంత్స్ పెట్టినా కూడా అవ్వని సబ్స్క్రైబర్లు ఇప్పుడు 1 మంత్కే సబ్స్క్రైబర్స్ 1K అయ్యారు. కానీ వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ అవ్వలేదు. ఇంకా లాంగ్ వీడియోస్ స్లోగా రన్ అవుతున్నాయి. పెడుతున్నాను కానీ తక్కువ మంది చూస్తున్నారు. ఎందుకంటే చాలా వాటిలో నేను వాయిస్ ఓవర్ ఇవ్వట్లేదు. సో నేను చేసిన మిస్టేక్ అయితే అదే. వాయిస్ ఓవర్ ఇవ్వకుండా నేను సాంగ్స్ పెడతా, మ్యూజిక్ పెడుతున్నలేకి, అందుకని నా వీడియోస్ ఎక్కువ శాతం పోవట్లేదు ముందుకి. సో నేను చేసిన మిస్టేక్స్ మీరు ఎవరు చేయొద్దు. దయచేసి ఈ విషయాల్లో జ్ఞాపకం చేసుకొని ఇప్పుడు ప్రజెంట్ యూట్యూబ్లో ఉన్నవాళ్ళు, యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళు చేయొచ్చు. చాలా అంటే చాలా బెస్ట్ యూట్యూబ్, నిజంగా చెప్తున్నాను. కొంచెం కష్టపడాలి. కష్టం అనేది ఉండేది ఇంట్లో. కానీ హౌస్ వైఫ్గా బయటికి వెళ్ళలేని వాళ్ళు, హౌస్ వైఫ్గా ఇంట్లో ఉండేవాళ్ళు, మన వంట అంతా అయిపోయినాక, పని అంతా అయిపోయినాక ఒక్క వీడియో మనకి క్లారిటీగా తీసుకొని మనకు నచ్చిన కంటెంట్ అంటే మనకి నచ్చేలా కాదు, మనం క్లారిటీగా కంటెంట్ జనాలకు నచ్చేలా అప్లోడ్ చేయాలి లాంగ్ వీడియో అనేది. అప్పుడు వాళ్ళు మన వీడియోకి అట్రాక్ట్ అవుతారు బాగా. సో ఫ్రెండ్స్, ఈ విషయాలు జ్ఞాపకం చేసుకోండి. బాయ్.